ఒక మాట చెప్పనా? పాపాలు చేసి దీపాలు వెలిగించినంత మాత్రాన నువ్వు చేసినటువంటి పాపం ఎక్కడికి పోతుంది? పోదు కదా. అందుకే ఫస్ట్ తప్పు చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. నేను చేసేటువంటి తప్పు వల్ల నలుగురు జీవితాలు అనేటువంటివి నాశనం అవుతున్నాయి కదా అని. ఈరోజు నువ్వు పాపం చేసి దీపం పెట్టినంత మాత్రాన నీకు ఆయుష్ పెరుగుతుందేమో, కానీ నువ్వు చేసినటువంటి పనికి ఫలితమైతే ఉంటుంది. గుర్తుపెట్టుకో. దేవుడు ఊరికే చూస్తూ ఊరుకోడు. రిటర్న్ గిఫ్ట్ తప్పకుండా ఇస్తాడు. ఏదో ఒక రూపంలో. ఎదుటి మనిషికి నువ్వు ఒక రూపంలో ఇస్తే భగవంతుడు నీకు మరొక రూపంలో ఇస్తాడు. అందుకే ఎదుటి మనిషికి మంచి చేయకపోయినా పర్లేదు, చెడు మాత్రం చెయ్యకు. నువ్వు చేసిన చెడు వల్ల నువ్వు పైశాచిక ఆనందాన్ని పొందావేమో, కానీ ఎదుటి మనిషి తన జీవితాన్నే కోల్పోతాడు. గుర్తుపెట్టుకో. మనం ఒక మనిషికి రూపాయి సహాయం చేయకపోయినా పర్లేదు, కానీ ఎదుటి మనిషిని ముంచే పని మాత్రం చెయ్యకు. దానివల్ల వాళ్ళ జీవితాలే తలక్రిందులవుతాయి. గుర్తుపెట్టుకో. నువ్వు ఈరోజు సంతోషంగా ఉండొచ్చేమో నలుగురిని ముంచి, కానీ ఆ యొక్క నలుగురి కలకల ఊరికే పోతుందా? ఆ యొక్క కుటుంబ సభ్యుల యొక్క బాధ ఊరికే పోతుందా? వాళ్ళ యొక్క కన్నీళ్ళు ఊరికే వృధా పోతాయా? అస్సలు పోవు. గుర్తుపెట్టుకో. వారి అనుక్షణం ఆవేదనకి నువ్వు నీ తర్వాత తరాలు కూడా బాధపడాల్సి వస్తుంది. నువ్వు చేసిన తప్పుకు నీ తర్వాత తరాలు కూడా ఎందుకు బాధపడాలి? అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఒకరిని ముంచాలనో మోసం చేయాలనో అనుకోకు. నువ్వు పోతావు బాగానే, కానీ నీ తర్వాత తరాలు కూడా నువ్వు చేసిన తప్పుకు ఫలితాన్ని అనుభవిస్తాను. అదొక్కటి ఆలోచించుకో. నువ్వు నీ తర్వాత తరాలకి ఆస్తి ఇవ్వకపోయినా పర్లేదు, నువ్వు చేసినటువంటి తప్పులో భాగాన్ని మాత్రం ఇవ్వడానికి ప్రయత్నం చెయ్యకు.